Yesterday, Prime Minister of India, Narendra Modi, and along with the Chief Minister of Kerala, they visited Wayanad in the affected area. We are CPI welcoming it because though it is late, he came and visited all the places. And at the same time, they should declare immediate effect. We are asking the Prime Minister that this should, as a national calamity, L3 should be implemented so that everything will be covered. And really it is a devastation. Very good, beautiful Kerala and nature gifted kind of state. It has collapsed everything. After seeing all these things, really heartfelt like anything. So now I hope that central government should come forward the war footing and help to save the Kerala beautification, Kerala people and the Kerala atmosphere. That's why we are again requesting the Prime Minister to help in the war footing way. ఇది కుంజేరే మట్టం అంటారు. ఇది కేరళలో వాయనాడులో ఒక మారుమూల. ఈ కేరళ స్టేట్లోనే వాయనాడు అనేది చాలా ప్రకృతి అందచందాలతో కూడుకున్నటువంటి ఈ గాడ్ గిఫ్టెడ్ అంటారు, నేచర్ గిఫ్టెడ్ అంటారు. ఉన్న కేరళలో అందరినీ చూస్తే వాయనాడు ఉంది. దీన్ని మా కొండ చర్యలు ఫారెస్ట్ ఇదంతా ఇది ఉన్నాయి. మొత్తం టౌన్షిప్ ప్రాంతం మొత్తం పెద్ద పెద్ద పడవలు వచ్చేసాం. ఇది సహజంగా నేషనల్ కెలామిటీ. ప్రకృతి వైపు మేము ఏం చేయప్పని అంటారు. చేయాలి. దీనికి ఇచ్చులో చెప్పినాక అది చేసిన శబ్దాన్ని చూసి ఆ పూర్వం కలిగి చెప్పారు. అంటే మనకు ఉన్నటువంటి నిఘా విభాగాలు సరైన పద్ధతుల్లో లేదు. ఎప్పుడైనా ఇది ప్రకృతిని దాడి చేసేటువంటి పద్ధతిలో నిఘా విభాగం ఉపయోగించారు తప్ప నేషనల్ ఎకనామిక్ ఫోర్కాస్ట్ కాన్సన్ట్రేషన్ ఏమైనా కానీ రీహాబిలిటేషన్ అవసరం. దీనిపై ప్రైమ్ మినిస్టర్ వచ్చాడు, చూశాడు, వెళ్ళాడు. మరి ఇది ముద్దబంది పూలాగా వచ్చిపోతే లాభం. దీనికేదో యుద్ధ ప్రాతిపదికగా ఇది జాతీయ విపత్తుగా గుర్తించి L3ని అమలు చేస్తే తప్పదు సాధ్యం కాదు. జాతీయ విపత్తు గుర్తించి లాభం. దాని L3 అనేది ఇంకా సీరియస్గా ఉండేటువంటి నష్టం. ఆ విధంగా దాన్ని గుర్తించుకొని కోరుతున్నాం. రేపు ఏమంటే తెలియదు. ఏమైనా కానీ ఈ కేరళకి ఎంత నష్టం జరిగిపోయింది. చాలా బాధాకరం. చనిపోయిన వాళ్ళు దాదాపు పోలీసు పార్టీ కార్యక్రమం దాదాపు 70 మంది జరుగుతున్నారు. మొత్తం 4,50 మంది జరుగుతున్నారు. ఇంకొక 5 మంది ఇష్టపడుతున్నారు. ఇది దేశం మొత్తం అందరూ ఆదుకోవాల్సి అవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాల్సి అవుతుంది. ఎందుకంటే వృధా పుట్టగా బతిగా కమ్యూనిస్ట్ పార్టీ తప్పున మేము కూడా మాకు కావాల్సిన సహాయం బియ్యం, బట్టలు, మంచి కావాలి అన్నీ సహాయం చేస్తాము. ఏమైనా కానీ ఇంకా చనిపోయిన ప్రగాఢ సంతాపం ఇస్తూ ఈ జాతీయ విపత్తు సంబంధించిన నష్టాలకి చాలా బాధపడుతూ త్వరగా కోలుకోవాలి, రాష్ట్రం కోలుకోవాలి. ప్రజానీకానికి ఇంకా పునరావాస కల్పన కావాల్సిన. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.